వారీస్ ఆఫ్ నెక్స్ట్ అని క్రీస్తు వీరులు అంటారు తెలుగులో. అది చక్కెర 3:7 వచ్చిన దేవుడు డాక్టర్ గారికి దేవుడు వాగ్దానం వచ్చిన తర్వాత దగ్గర 10 సంవత్సరాల నుంచి పరిచయం జరుగుతూ ఉందన్నమాట. మా ఉద్దేశం ఏంటంటే సంవత్సరానికి 12 నెలలు కదమ్మా, 12 నెలలు ఏంటంటే 6 ప్రోగ్రామ్స్ డివైడ్ చేసుకున్నాం. ప్రతి 2 నెలలు వచ్చి ఒక ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం. 2 నెలలు వచ్చి పేదవాళ్ళకి, 2 నెలలు ఆర్ఫెన్స్కి, 2 నెలలు పాస్టర్లు రూరల్ ప్రాంతాల్లో ఉంటుంది కదా వాళ్ళకి పాస్టర్కి సాయం చేస్తూ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇవాళ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పేదవారికి సహాయం చేసే ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి అన్నమాట 2 నెలలు. దాంట్లో భాగంగా నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించారు సార్. మనకు ఆశీర్వదించండి, పరిచయం జీవించండి తండ్రి నాయన. అనేక మందికి నైనా ఏసీ సహాయ కార్యక్రమాలనైనా ఈ సువార్తను ప్రకటిస్తూనైనా సహాయ కార్యక్రమాలు చేస్తూ ముందు జరుగుతున్న వారియర్స్ కాస్ట్ని జీవించండి నాయన, ఆశీర్వదించండి నాయన. ఏసీ నైనా ఈ కుటుంబాన్ని నైనా దర్శించే భాగ్యం మాకు ఇచ్చినందుకు 4 స్తోత్రాలు నాయన. కుటుంబాన్ని ఆశీర్వదించండి, వాళ్ళ అక్కర్లు తీర్చండి తండ్రి నాయన. వారికి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో మీరు తెలుసు. ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సంతోషముగా వెళ్ళిరి ప్రార్థించిన వెంటనే, రక్షించే నీ హస్తము ప్రార్థించిన వెంటనే. క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. అలాగే 10వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మము చేయించి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. 4వ వచనంలో అందుకు దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగుతాక. ఇక్కడ మనం ఇద్దరి గురించి ఆమె కవిత, అందరూ తెలిసే ఉంటుంది. కవిత ధర్మకార్యాలు బహుగా చేసిందంట. ఎక్కువ చేస్తే ఏమంటారు, బహుగా అంటే చాలా ఎక్కువ చేసింది. అట్లా కొన్నేళ్ళు కూడా ధర్మకార్యాలు బాగా చేశాడు. ఆయన రెండు ఎక్కడున్నాయంటే ఇప్పుడు పరలోకంలో మన ప్రార్థనతో పాటు ఏముండాలి, ధర్మకార్యాలు కూడా ఉండాలి. మనం చేసే సత్క్రియలు ధర్మకార్యాలు అన్నీ కూడా పరలోకంలో ఉంటాయి. ఒకటి చాలామంది ప్రార్థన చేస్తారు, ధర్మకార్యాలు చేస్తారు. కానీ ప్రార్థనతో పాటు ఏముండాలి, దేవుడు మెచ్చుకునే కార్యక్రమాలు ఏంటంటే ఇవే. ఇలా ధర్మకార్యాలు చేయడమే దేవుడు మెచ్చుకునేది. అందుకే ఆమె చనిపోయిన తర్వాత ఆమె కుట్టినటువంటి అంగీలు ఆమె ఎవరికైతే ఇచ్చిందో, విధవరాళ్ళకి ఎవరికైతే ఇచ్చిందో వాళ్ళందరూ తెచ్చి చూపించారు. ఇదిగో మాకు ఆమె బతుకున్నప్పుడు ఇదిగో నేను ఈ అంగీ ఆమె కుట్టించింది, ఈ శారీ ఆమె ఇచ్చింది అని చెప్పినప్పుడు పరలోకంలో ధర్మకార్యాలు ఏం చేస్తున్నాయి, తలుపు పెడుతున్నాయి. ప్రభా మళ్ళీ పంపిస్తే దొరక ఏం చేస్తుంది, ఇంకా చాలామందికి ఉపయోగపడుతుంది. ప్రభా తిరిగి బ్రతికించు అని చెప్పి మళ్ళీ ప్రాణం వచ్చింది. కొన్ని చాలామంది చెడ్డలు చచ్చిపోతే పోతే పోయాడు అంటారు. మంచోళ్ళు చనిపోతే అయ్యో ఎందుకు మంచోళ్ళు చనిపోయారు, ఇంకొక కొంతకాలం ఉంటే బాగుండేది. వైఎస్ఆర్ చనిపోయినప్పుడు చాలామంది అన్నారు ఇంకొద్ది రోజులు బాగుంటే బాగుంది, మంచిగా ఇట్లా అనుకున్నాడు, ఇంకేం కనుక్కుంటాడు ఉండేవాడైతే. అసలు మంచి వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకుంటాం. అట్లాగే ఈమె ప్రాణం పోయింది, కానీ ఆమె ధర్మకార్యాలు ఏం చేశాయి, పరలోకంలో ఆ ధర్మకార్యాలు జ్ఞాపకార్థంగా చేరే. అవి ఏం చేస్తున్నాయంటే ఆ పోయిన ప్రాణాన్ని తిరిగి భూమి మీదకి వచ్చేటట్టు చేసి రాజశేఖర 108 తీసుకొచ్చాడు. ఆయన ఉంటే ఇంకా బెటర్గా మంచి మంచి పథకాలు తీసుకొచ్చాడు. మాడినప్పుడు నాకు వాక్యం గుర్తొచ్చింది. మత్తయి సువార్త 18 మనం గమనిస్తే రోగులను భావించేయండి, చనిపోయే వారిని సజీవంగా లేపండి. అంటే రాజశేఖర ఆయన విద్య లేదు, కానీ ఆయన ఎవరు నమ్ముకున్నట్టు మన దేశ ప్రభుత్వం నమ్ముకున్నట్టు ఆయన బైబిల్లో బయలుపరిచింది అనుకున్నాను. ఆ వాక్యాన్ని 108 ఎట్లా వచ్చిందనే విషయం చూస్తే మత్తయి మనకి 10:8 వచ్చినదే చెప్తాం. బైబిల్లో ఉపకారము ధర్మం చేయటం మర్చిపోకూడదు. అట్లా యాగంలో దేవునికి ఇష్టమైన రాసిన బైబిల్.
అంటే కొంతమంది ఏమనుకుంటా ఉంటారంటే ఏదైనా నాకు ₹1,00,00,000 ఇస్తే లేదా ఒక పెద్ద డీల్ తగులుతాను లేదా ₹1,00,000 నా దగ్గర ఉంటే చేద్దాంలే, ఇప్పుడు మన స్థితి బాగాలేదు కదా అంటే నా ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ ఇక్కడ 100 ఉన్నా 500 ఉన్నా కానీ దాంట్లో కూడా నీకు కలిగింది నువ్వు చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు బ్లెస్ చేస్తాను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఇప్పుడు డాక్టర్ రజనీష్ గారి నుంచి యెరూషలేము నుండి యెరికో పట్టణంకి ఒక వ్యక్తి వెళ్తా ఉన్నాడంట. వెళ్తా ఉంటే ఏం చేస్తుంది, మార్గ మధ్యంలో దొంగలు వచ్చి ఏం చేస్తారు, ఆయన కొట్టారు, బాగా కొట్టేసి ఆయనకున్నదంతా ఆయన బట్టలు అన్నీ తీసేసుకొని మొత్తం తీసుకొని కొన ఊపిరితో, అంటే వెంటిలేషన్ మీద ఉంటుందా, మాస్క్ పెట్టుకొని ఉంటారు, ఆక్సిజన్ ఉన్నంత వరకు బతుకుతారు, మళ్ళీ తీసేస్తే పోతారు. అట్లా కొన ఊపిరితో ఉన్నప్పుడు ఆ రోడ్లో పడిపోయి ఉన్నాడంట. ఆ రోడ్లో ఒక యాజకుడు వెళ్ళాడంట. యాజకుడు అంటే ఈ భాష పాస్టర్ చూసి చర్చికి అయిపోతుంది, నాకు టైం అయిపోతుంది, మళ్ళీ హెల్ప్ చేస్తాను నేను చూద్దాం అని చెప్పి వెళ్ళిపోయాడు. మన ఊపిరితో ఉన్న ఒక వ్యక్తిని చూసి ఒక యాజకుడు ఏం చేశాడు, చర్చి టైం అయిపోతుందని వెళ్ళిపోయాడు. తర్వాత లేవీయుడు వచ్చాడండి. లేవీయుడు అంటే ఇప్పుడు భాష చెప్పాలంటే క్రైస్తవుడు అనుకోవచ్చు, క్రీస్తుని ఎదిగిన వాడు. అతను కూడా పోయాడు అట, ఇందాక పాస్టర్ పోయాడు, ఇప్పుడు వచ్చి ఇక్కడ క్రైస్తవుడు పోయాడంట. లేదు ఉపవాస ప్రార్థన ఉంది, అటెండ్ అవ్వాలా, మా పాస్టర్ గారు దాన్ని పెడతారు లేట్ అయితే అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోయాడు. తర్వాత ఒక సమరయుడు వచ్చాడు. సమరయుడు అంటే యేసు ప్రభుని ఎరగిన వాడు, ఒక అన్యుడు. ఆ అన్యుడు అక్కడికి వచ్చి చూసి ఏం చేశాడంటే అతనికి నూనె ద్రాక్ష రాసి కత్తి కట్టి అతని వాహనం మీద ఎక్కించుకొని ఒక హాస్పిటల్ తీసుకుపోయి ఎంత బిల్లు అవుతుందో చెప్పండి, ఇంకోటి ఈ డబ్బులు ఇచ్చండి, ఇంకా ఎక్కువ బిల్లు అయితే నాకు చెప్పండి అంటే ఇన్సూరెన్స్ లాగా ఉపయోగపడ్డాడు. అతను ఇందాక చెప్పినట్టు ఆరోగ్యశ్రీ లాగా ఉపయోగపడ్డాడు. అతను ఎవరో తెలియదు, తీసుకోబోయేసి అతనికి హెల్ప్ చేసి ఇదిగో ఈ డబ్బులు ఇంకా ఖర్చు అయితే కూడా నేను డబ్బులు ఇస్తానని చెప్పాడు. అప్పుడు దేవుడు అతను ఈ ముగ్గురిలో పొరుగు వాడేవారు, పాస్టరా, క్రైస్తవుడా, అన్యుడా, సమరయుడా అని అడిగితే ఆయన ఏం చెప్తాడు, ధర్మశాస్త్రం బోధించి ఆయన సమరయుడే. మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మొట్టమొదటి యేసు ప్రభుని నోటితో ఒప్పుకోవాలా, హృదయం ముందు విశ్వసించాలా, ఆయన చెప్పినట్టు బతకాలా. నెంబర్ 1. నెంబర్ 2, అందరితో నా పని అయిపోయింది, నేను వాక్యం చెప్పుకుంటా ఉంటా, నేను పాటలు పాడుకుంటా ఉంటాను, డ్రమ్ములు కొట్టుకుంటా ఉంటా అంటే కుదరదు. అప్పుడు దేవుడు కూడా వెంటనే ఆయన నిజమైన పరుగువాడు అతనని చెప్పగానే దేవుడు ఏం చెప్తానంటే వెంటనే అలా అయితే నువ్వు పోయి అలాగు చేయము. ధర్మశాస్త్రోపదేశకుడా చాలా మెసేజ్లు చెప్పేసావు, ఇప్పటికి నువ్వు చేయాల్సింది ఏం తెలుసా, అలాగు చేయము, అలా వెళ్ళి చేయమని. ఈ రోజుల్లో చాలా మంది ఏమైపోయిందంటే ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడుకుంటున్నాం, వాక్యం చెప్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ఇతరుల మీద కనికరం చూపలేకపోతున్నాం. ఈ సంఘంలోని ఎన్ని మంది పేదోళ్ళు ఉంటారు, సంఘంలో అప్లికేషన్ ఫీజు కట్టుకోలేక చదువులు ఆపేసిన పిల్లలు ఉంటారు, తిండి లేక బాధపడే వాళ్ళు ఉంటారు. శృతి మించిపోయి ఏమంటున్నారు, నువ్వు ఎన్ని కష్టాలైనా పడు, నాకు ఈ దశ బాగాలి, నాకు ఈ కానుకలు అంటున్నారు. కానీ దేవుడు అది కోరుకోకుండా నీ పొరుగు వాడిని ప్రేమించు. ఘనమైన స్తోత్రమయ్యా నా తండ్రి, నూతన నిబంధనలు ప్రాముఖ్యంగా నైనా తండ్రి ఇచ్చిన ఆజ్ఞను బట్టి నైనా నిన్ను మరే ఈ పొరుగు వారిని ప్రేమించుకున్నాను. పొరుగు వారిని అయినా ఈ ఆజ్ఞను నైనా మేము అవలంబించుటకు నైనా నేను ఇచ్చినటువంటి నీ యొక్క ఆలోచన ప్రకారం నీ యొక్క ప్రత్యక్షను బట్టి ఈ దాసుడు ప్రభు రమేష్ గారు WOC ద్వారా చేయించిన పరిచయం